మిమ్మల్ని ఒకటి అడుగుతాం, మనసులో ఏమనుకుంటుండ్రో గదే చెప్పాలి, సరేనా? మీరు నడుచుకుంటా పోతుంటే రోడ్డు మీద చెక్కున ఓ నెక్లెస్ మెరుస్తుంది. అబ్బా దొరికిందిరా అని ముడుచుకుంటా ఇంటికి పట్టుకపోతారా? అయ్యో పాపం ఎవరిదో గిట్ల పోగొట్టుకున్నారు అని పోలీసులకు ఒప్ప చెప్తారా? ఏ నేనైతే బరాబర్ పోలీసులకే ఇస్తా అని అంటున్నారులే. మీదికి మస్తు చెప్తారు, ఆ టయానికి లెక్క ఏరే ఉంటది తీర్రి. మనుషులు ఎట్లుంటారో గీ వార్త చూస్తే మీకే కొంత సమజైతది. రాత్రిపూట ప్యాసింజర్ ను దోసుకున్న ముదుర్లు ఈ ముగ్గురు 3 రోజుల కింద హైదరాబాద్ గాంధీ బస్ స్టాండ్ కంచెల్లి సనత్ నగర్ పోతానికి ఓ కన్నా ఆటో ఎక్కితే గుట్కాలు కొనాలని మనుషులు లేని జాగలకు తీసుకుపోయి మస్తు కొట్టిరట పైసలు ఇయ్యాలని. ఫోన్ గుంజుకొని ఫోన్ పేలా 14,000 ఉడ్చుకుపోయిందట. గా అన్న కేసు పెడితే మనోళ్ళని పట్టుకునుడు మస్తు ఈజీ అయింది. ఫోన్ పేలకు పైసలు వేసుకుంటే నెంబర్ ఉత్తగానే దొరుకుతుంది కదా. మరి కత్తెడు భయపెట్టి పైసలు తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, ఫోన్ పే ద్వారా పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇక గీ అన్నకు లాలాపేట రోడ్డు మీద 2 లక్షలు దొరికితే సీదా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిండు. 10 రూపాయలు అగుపడితే పర్సులో పెట్టుకునే జమానాలా నాయి గాని నాకు వద్దని ఇచ్చేసిండంటే గిరేట్ కదా. పైసలు పోగొట్టుకున్నోళ్ళు స్టేషన్ కు వస్తే ఇస్తారట. ప్యాసింజర్ ను బెదిరించి దోసుకున్నోళ్ళు దిక్కు, దొరికిన 2 లక్షలు ఇచ్చిన ఆయన ఒక దిక్కు. గిట్లుంది జమానా.